అబ్బా ఎంత హాయిగా ఉందిరా. బావా ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. చుట్టూ కొబ్బరి చెట్లు, ఆ చెరువు, ఆ చల్లటి గాలి. అసలు దుబాయ్లో ఏసీ రూమ్స్ కూడా ఈ గాలి మీద పనిచేయ బావా. చాలా హ్యాపీగా ఉంది బావా. అవును బావా, మా సిటీలో పొద్దున్నే లేస్తే ట్రాఫిక్ సౌండ్ తప్ప ఏముంది. ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందో చూడు. అప్పట్లో మీరు ఈ చెరువు గోడ దగ్గర ఏం చేసేవారు బావా? ఒరే, ఈ చెరువుగట్టు మాకు ఒట్టి లొకేషనే కాదురా, మా సమ్మర్ రిసార్ట్ ఇది. ఎండలు మండిపోతుంటే మధ్యాహ్నం పూట ఇంట్లో వాళ్ళు కళ్ళు కప్పి చుట్టాలు పిల్లలందరూ ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళం. అంత అల్లే ఇక్కడికి వచ్చి ఏం చేసేవారు బావా? ఏం చేసేవాళ్ళమా, బట్టలన్నీ గొట్టు మీద పడేసి ఎవడు ఫస్ట్ దూకుతాడో చూద్దామని ఒకరినొకరు నెట్టుకుంటూ ఒకేసారి చెరువులోకి దూకేసేవాళ్ళం. మీరు స్విమ్మింగ్ పూల్ క్లోరిన్ వాటర్ లో ఈత కొడతారు కదా, కానీ మా కాకినాడ చెరువులో కొట్టే ఈత డైవింగ్లు ఒలింపిక్స్ రేంజ్లో ఉండేవరా. గంటల తరబడి నీళ్ళలోనే ఉండి కొల్లు ఎర్రబడేదాకా ఈత కొట్టి సాయంత్రం ఇంటికి వెళ్తే అమ్మమ్మ చేతిలో తన్నులు తినేవాళ్ళం రా. కానీ ఆ దెబ్బల్లో కూడా ఒక తీయని జ్ఞాపకం ఉండేదిరా. రోజు ఈత కొట్టడమేనా, మరి ఇంకేం చేసేవారు బావా? ఏం చేసేవాళ్ళమా, రండి చెప్తాను. అలా చూడు. ఎంత బాగుంటుంది ప్లేస్.